మానవ సేవే మాధవ సేవ అంటున్నారు ఖమ్మం జిల్లా మదిరకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. పర్యావరణ పరిరక్షణ, ఎయిడ్స్ పై అవగాహన, పచ్చదనం ఆవశ్యకత ఇలా ఒక్కటేమిటి, ఆయనకు అవకాశమున్న ప్రతి చోట ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇంకా ఏదో చేయాలని ఆలోచించి ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దానికి గాంధీ బట్టల బ్యాంక్ అని పేరు పెట్టి పాత దుస్తులను సేకరించి అవసరంలో ఉన్నవారికి అందిస్తున్నారు. మంచితనం మచ్చుకైనా కనిపించకుండా పోతున్న ఈ రోజుల్లోనూ మానవత్వం చాటుకున్నారు ఖమ్మం జిల్లా మదిరకు చెందిన లంకా కొండయ్య. ఆయన దెందుకూరు ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. కొండయ్యకు ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో సమాజ సేవ చేయాలని కోరిక కూడా అంతే. ప్రజలకు ఏదో రకంగా మేలు చేయాలనేది కొండయ్య తపన. చిన్నప్పటి నుంచి తన చుట్టూ జరిగిన అనేక సంఘటనలు ఆయన్ను సమాజ సేవ వైపు మళ్లించాయి. కనీసం శరీరంపై కప్పుకునేందుకు దుస్తులు లేని ఎందరో అభాగ్యులను చూసిన కొండయ్య పాతదో కొత్తదో ఒకరికి ఉపయోగపడని బట్టలు మరొకరికి అక్కరకు వస్తాయని భావించారు. ఇందుకోసం ఓల్డ్ క్లాత్ బ్యాంకును నెలకొల్పారు. దీనికి గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ అని కూడా పేరు పెట్టారు. మదిరకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కోన జగదీష్, ధనికుమార్, బాబ్లా, పుతుంబాక కృష్ణమూర్తి అనే వ్యక్తుల సహకారంతో ఓల్డ్ క్లాత్ బ్యాంకును స్థాపించాడు. వీరి సహకారంతో సేకరించిన పాత బట్టలను ఎందరికో అందజేశారు. పేదలు, యాచకులకు తానున్నానని భరోసానిస్తున్నారు. తాను మొదలుపెట్టిన తొలినాళ్లలో ప్రచారం లేక సేకరణ కష్టమైంది. కానీ ప్రస్తుతం బట్టలు సేకరించడం చాలా సులభతరమైందంటున్నారు. కొద్ది రోజులు వాడిపారేస్తున్న అనేక మంది వ్యక్తులు వాటిని ఓల్డ్ క్లాత్ బ్యాంకుకు అందజేస్తున్నారు. 2012లో మహాత్మా గాంధీ గారి పేరు మీద మహాత్మా గాంధీ ఉచిత పాదబట్టల కేంద్రం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అయితే అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, హైదరాబాద్, రాజమండ్రి, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి అటు భద్రాచలం డివిజన్లో గొత్తికోయలకు కూడా పంపించాము. ఇప్పటి వరకు ఒక 3500 కుటుంబాలకి ఈ సెకండ్ హ్యాండ్ బట్టలు సేకరించి ఇవ్వడం జరిగింది. ఎవరైనా మన ఇంట్లో అదనపు దుస్తులు మరొకరికి ఉపయోగం అనేది ప్రధాన థీమ్గా, మిగిలిన బట్టలు బీరువాలో కట్టకుండా వదిలేసిన చీరలు ఎన్నో ఉంటాయి, షర్ట్లు ఎన్నో ఉంటాయి, ప్యాంట్లు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా కొంతమంది గృహిణులు, సహోదరులు, ఆడవారు తెలియక స్టీల్ సామాన్లు వేసుకుంటారు. కొంతమంది అయితే స్టీల్ సామాన్లకు వేసుకుంటూ ఉపయోగం ఏంటి, లేని వారికి ఇస్తే కొన్నాళ్ళ పాటు కట్టుకుంటారు. కానీ ఆలోచనతో ఈ మదిర చుట్టుపక్కల మరి రైతువారి కుటుంబం కానీ, ఆర్యవేశ కుటుంబీకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ కూడా నాకు ఈ బ్యాంకుకి సహకరించి ఆదివారం నాడు ఖాళీ సమయాలు, సాయంత్రం పూట, సెలవు దినాల్లో వాలంటీర్స్ ద్వారా ఈ లంకా సేవా ఫౌండేషన్ అని ఒకటి మా ట్రస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2012 నుంచి ఇప్పటి వరకు 1000 కుటుంబాలకు అందించడం జరిగింది. కొండయ్యలో ఓ అద్భుత కళాకారుడు కూడా దాగి ఉన్నాడు. తనలో ఉన్న కళను కూడా సమాజ సేవకే వినియోగించాలని భావించారు. పర్యావరణ పరిరక్షణ, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహిస్తూ ప్రజలను మేల్కొల్పుతున్నారు. జానపద గేయాల ద్వారా గ్రామాలలోకి సైతం ఆయా సామాజిక అంశాలపై ప్రచారం నిర్వహిస్తున్నాడు. తన కళా ప్రదర్శన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను మేల్కొల్పుతూ ఇటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రరత్న బిరుదు పొందారు. ఓవైపు ఉద్యోగ ధర్మం పాటిస్తూ తీరిక సమయంలో, సెలవు దినాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 3500 పైగా కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేశారు. లంకాయ కొండయ్య గారు పేద విద్యార్థులకు, పేదవాళ్ళకి పంచడానికి అంతా పాత బట్టలను స్వీకరిస్తున్నారు. మేము ఇంతకుముందు పాత బట్టలను బయట పడేసేవాళ్ళం. ఇప్పుడు తను ఇంటింటికి వచ్చి సేకరిస్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కొండయ్య కృషిని, గొప్ప సేవా గుణాన్ని అర్థం చేసుకున్న మదిర పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనకు సహకరిస్తున్నారు. తమకు ఎలాగో ఉపయోగపడని దుస్తులు మరొకరికి ఉపయోగపడేలా చూస్తున్న కొండయ్యను మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఆయనకు బట్టలను అందిస్తున్నారు. బట్టలు దానం చేయవద్దనే మూఢనమ్మకం కలిగిన అనేక మంది సైతం కొండయ్య ఆలోచనతో మనసు మార్చుకుంటున్నారు. పాత బట్టలు అనేవి కొంతమంది మామూలుగా వెనకటికి అట్లాగా వేరే వాళ్ళకి ఎవ్వరికి ఉపయోగించలేదు. ఇప్పుడు కొండయ్య గారు వచ్చిన కాడి నుంచి పిల్లలు పాత బట్టలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆయన గారు తీసుకుంటా అని ఎవరికైనా పంచిపెడతా అన్నారు. అందుకని మేము ఆయన గారి ద్వారా ఇస్తున్నాము. కొండయ్య చేపట్టిన ఓ చిరు ప్రయత్నం నేడు వటవృక్షమై ఎందరికో ఉపయోగపడుతోంది. ఆయన సేవ మరెందరికో స్ఫూర్తినిస్తోంది. అవసరాన్ని, ఆపదను తీరుస్తోంది.
ఇలాంటి మనసున్న మనుషులు మరింత మంది స్ఫూర్తి పొందేలా చేస్తున్నారు.